మిత్రులారా నమస్తే. ఆఖరికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ కూడా మోడీ అమిత్ షా బుట్టలో పడిపోతున్నాడా? ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్త మాత్రమే కాదండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పెద్ద పెద్ద మేజర్ పత్రికలు కూడా ఈ వార్తలు రాస్తున్నాయి. సో ఇందులో మిత్రులారా, ఎవరికి ఏ ప్రయోజనం, ఎంత ఉంది, అసలు ఏం నడుస్తుంది? ఒక బిగ్ గేమ్, చాలా పెద్ద ఆట నడుస్తూ ఉంది. మనం గనులు తవ్వితే బంగారం బయటపడుతుందో లేదో తెలియదు, కానీ ఈ రాజకీయాల గనులు తవ్వితే చిత్ర విచిత్రాలు బయటపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి డిఎంకే కోసం, అసలు డిఎంకేకి ఇందులో లాభం ఏంటి. డిఎంకే ఒక స్ట్రాంగ్ అపోనెంట్గా ఉంది ఎన్డీఏకి, ఎస్పెషల్లీ బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి. గవర్నర్ల పని విధానం దగ్గర నుంచి, రాష్ట్రాల హక్కుల దగ్గర నుంచి, డీలిమిటేషన్ విషయం నుంచి అనేక విషయాల్లో డిఎంకే చాలా స్ట్రాంగ్గా నిలబడింది, శత్రుపక్షంగా, ఎన్డీఏకి శత్రుపక్షంగా. సో ఇప్పుడు అదే డిఎంకేకి ఎన్డీఏ వైపు చూడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు ఎన్డీఏతో చేతులు కలిపితే డిఎంకేకి ఏం ప్రయోజనం ఉంటుంది, ఏమిటి అనేది, బీజేపీకి ఏమిటి అనేది చూద్దాము ఈ వీడియోలో. చాలా కీలకమైన పరిణామాలు ముందు మీకు చెప్పాలి. ఒకటి, అటు తమిళనాడులోనూ కాదు, అటు ఢిల్లీలోనూ కాదు, డిఎంకే నేతలు, అలాగే బీజేపీకి చెందిన ఒక పెద్ద మనిషి, పెద్ద నాయకుడు ఎక్కడో కర్ణాటకలో ఒక హిల్ స్టేషన్లో కలుసుకున్నారంట. వేసవి విడిదికి వెళ్ళారు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అనుకోండి. రెండు శత్రుపక్షాలు ఒకే చోటగా వేసవి విడిదికి వెళితే ఏం మాట్లాడుకుంటారు? కలిసి పార్టీలు చేసుకుంటారా, లేకపోతే పార్టీ వ్యవహారాలు మాట్లాడతారా? ఇదంతా సోషల్ మీడియాలో వస్తుందండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ ఈ వార్తలు రావట్లేదు. కలిశారు, అక్కడి డిఎంకే బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమికి డిఎంకి సపోర్ట్ చేసేటటువంటి అవకాశాల కోసం వాళ్ళు అక్కడ సాధ్యాసాధ్యాల కోసం చర్చలు చేస్తున్నారనేటటువంటిది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇదే సందర్భంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత, తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇండియా బ్లాక్లో అతి కీలకమైనటువంటి సారథ్యం వహించేటటువంటి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు డిఎంకే తెంపేసుకుంది. అక్కడ తమిళనాడులో ఎమర్జ్ అయినటువంటి రాజకీయాల కారణంగా విజయ్కి అక్కడ మద్దతు ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో ఉన్న అలయన్స్ నుంచి బయటకు వచ్చేసేయడం, డిఎంకే ఇండియా బ్లాక్ నుంచే బయటకు వచ్చేయడంతో అక్కడ రాజకీయాలు మారిపోయినాయి. ఒకానొక క్షణంలో అనండి, ఒకానొక సమయంలో అనండి, డిఎంకే ఏఐఏడిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేసింది. కాకపోతే ఇతర చిన్న పార్టీలు, లెఫ్ట్ పార్టీస్ ఇవన్నీ కూడా కలవకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం కాబట్టి డిఎంకే అక్కడితో ఆగింది. స్టాలిన్ తన సొంత స్థానాన్ని కూడా కోల్పోయిన సంగతి గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. సో స్టాలిన్ ఇండియా బ్లాక్లో ఇప్పుడు లేడు, విపక్ష కూటమిలో లేడు, కాంగ్రెస్తో చెడింది. వాళ్ళు వీళ్ళు నువ్వు ద్రోహి అంటే నువ్వు ద్రోహి అని తిట్టుకునే దాకా వెళ్ళిపోయింది. ఇది పరిస్థితి. సో ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యనే కర్ణాటకలో ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక పారాసైట్ పార్టీగా మారిపోయింది, మిగిలిపోయింది. అంటే తన మిత్రపక్షాలని మింగి తాను బతుకుతుంది తప్ప తనకు స్వతసిద్ధమైనటువంటి శక్తి లేదు అని చెప్పి ఈ మధ్యనే మాట్లాడాడు. తన మిత్రపక్షాలని వెన్నుపోటు పొడిచేటటువంటి పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అభివర్ణించాడు. ఎందుకు, ఏ నేపథ్యంలో? తమిళనాడులో డిఎంకేకి కాంగ్రెస్కి చెడిన నేపథ్యంలో. సో ఎవరిని రెచ్చగొట్టడానికి? డిఎంకేని రెచ్చగొట్టడానికి మనకు అర్థమవుతుంది. ఈ ఓవరాల్ పరిణామాలన్నింటినీ కూడా మనం గమనంలో ఉంచుకుంటే ఇప్పుడు డిఎంకే చాలా అసంతృప్తితో ఉంది, ప్రతిపక్షాలతో, అన్నింటితో కాదు, ముఖ్యంగా కాంగ్రెస్తో. అందుకనే లేదు. సో డిఎంకే
తన రాజకీయ స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతను, ఉనికిని కాపాడుకోవడానికి డిఎంకే ఏం చేస్తుంది ఏమిటి అనేటటువంటిది డిఎంకేకి సంబంధించిన విషయమే అయినప్పటికీ డిఎంకే పూర్తిగా ఎన్డీఏతో ఎప్పుడూ లేదు అనడానికి లేదు. కరుణానిధి ఒకానొక టైంలో 1999 నుంచి 2003 దాకా ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. అదే డిఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్ తండ్రి. ఇష్యూ బేస్డ్ సపోర్టుతో అక్కడ ఎన్డీఏకి ఆయన మద్దతుగా ఉన్నాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు విషయానికి వద్దాం. ఏమిటి బీజేపీ ఆడుతున్నటువంటి అతిపెద్ద ఆట ఏమిటి? ఈ ఆటలో పావులా మారుతున్నటువంటి విషయం డిఎంకే అధినేత స్టాలిన్కి తెలిసినప్పటికీ కూడా తాను పావుగా మారిన తనకు ఒక పావు వంతైనా లాభం అందులో ఉంది అనేటటువంటి ఆలోచనకు అతను కూడా వస్తున్నాడు అనేటటువంటిది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో క్రమం తప్పకుండా రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఆ మధ్య మొన్న ఇన్ తమిళనాడు ఫ్లక్స్ బీజేపీ స్పాట్స్ అండ్ ఓపెనింగ్ ఫ్లెక్సిబుల్ డిఎంకే వీకర్ అపోజిషన్. సో అపోజిషన్ని వీకెండ్ చేయడం కోసం, డిఎంకే ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం బీజేపీ తాను చేయాల్సినటువంటి ప్రయత్నాలు తాను చేస్తుందని చెప్పి మొన్న మధ్యన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బ్రహ్మాండమైనటువంటి వార్తలు కంటిన్యూస్గా కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో చూడండి, ఈరోజు ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో యాజ్ రీజనల్ పార్టీస్ స్ప్లింటర్ బీజేపీ సీక్స్ టు ఐసోలేట్ కాంగ్రెస్ రీషేప్ అపోజిషన్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో వచ్చినటువంటిది ఇది. ఈరోజు నేను ఇందులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చివరికి ఏం రాసిందంటే ద డిఎంకే విచ్ హ్యాజ్ 22 ఎంపీస్ ఇన్ ద లోక్సభ అండ్ హ్యాజ్ డిస్టెన్స్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఎన్డీఏ ఇండియా బ్లాక్ ఈజ్ ఆల్సో లెంట్ టు బీ కన్సిడరింగ్ ఇష్యూ బేస్డ్ సపోర్ట్ టు ద బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. ఇవాళ ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో వచ్చిందంటే ఇష్యూ బేస్డ్ సపోర్టు ఎన్డీఏకి ఇవ్వాలి, సెంటర్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వాలని డిఎంకే ఆలోచిస్తున్నట్టుగా ఉందని చెప్పి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లాంటి మేజర్ వార్తాపత్రికలో వచ్చినట్టు. సో ఇవన్నీ కూడా మనం క్లబ్ చేసుకొని చూస్తూ ఉంటుంటే బీజేపీ వారు ఇప్పుడు తాను తలిచింది ఒకటే జరిగింది ఒకటే అని అనుకున్నట్టు ఇక్కడ డిఎంకేకి ఒక స్వార్థం ఉంది, బీజేపీకి ఒక పరమార్థం ఉంది. సో ఆ వైపుగా డిఎంకేని లాగడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ డిఎంకే విషయాన్ని అలా ఉంచి ఏంటి ఇందులో డిఎంకేకి ఏమిటి అనేటటువంటిది చాలామంది పెద్ద మేజర్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఇందులో డిఎంకేకి ఒరిగేది ఏంటి? బీజేపీకి ఒరుగుతుంది, ఎందుకంటే బీజేపీ సంఖ్య పెరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటేనండి, బీజేపీ తన సంఖ్య క్రమంగా లోక్సభలో తగ్గింది. ఎక్కడి దాకా వెళ్ళొద్దు. కాంగ్రెస్కి 2014లో 44 ఉంటే 2019లో 52 అయితే 2024 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి డబల్ అయింది కాంగ్రెస్ సంఖ్య, 99 అయింది, ఇంచుమించు డబల్ అయిందనమాట. కానీ 2019లో బీజేపీకి 303 సీట్స్, 303 సీట్స్ ఉంటే అది 240కి పడిపోయింది. అంటే 63 సీట్లు తగ్గిపోయినాయి. ఆ సీట్లు అటు కాంగ్రెస్కి వెళ్ళినాయి. ఇక్కడ కావాల్సింది ఏమిటయ్యా అంటే కాంగ్రెస్ బలం మేజర్గా అటు టీఎంసీ కావచ్చు, తమిళనాడులో డిఎంకే కావచ్చు, లేదా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే శివసేన కావచ్చు, ఇట్లాగా కొన్ని రీజనల్ పార్టీస్కి సంబంధించినటువంటి బలాన్ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పెరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీని మేజర్గా దెబ్బ కొట్టాలి. సో రీజనల్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయాలి, అదొకటి. ఇంకొకటి మేజర్గా డీలిమిటేషన్ బిల్ ఒకటి అతి కీలకమైనటువంటిది. అందరూ డీలిమిటేషన్ బిల్లు గురించే మాట్లాడుతున్నారు, కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి బిల్లు ఒకటి ఉందండి. ఈ బిల్లులన్నీ కూడా అది 129th అమెండ్మెంట్ బిల్ అంటారు. ఇటీవల డీలిమిటేషన్ బిల్ని మనం ఉమెన్ రిజర్వేషన్తో లింకప్ చేశారు కదా, అదొక అమెండ్మెంట్ బిల్లు. ఇవి పాస్ అవ్వాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి. 2/3 మెజార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏకి ఏంటి, బీజేపీకి 240నే ఉన్నాయి. ఎన్డీఏ మొత్తం ఎన్డీఏ కూటమితో కలుపుకుంటే
293 ఉన్నాయి, 293 మాత్రమే ఉన్నాయి. సో 360 కావాలండి. అంటే ప్రస్తుతం 543లో 540 ఎట్ ప్రజెంట్ సంఖ్య లోక్సభలో. 540లో 2/3 మెజార్టీ కావాలంటే 360 కావాలి. 360కి ఇప్పుడు 293నే ఉన్నాయి. అంటే ఇంకా ఎన్ని కావాలి? 67 కావాలనుకోండి. ఇప్పుడు చాలా అవసరం అన్నమాట. ఏమిటి? రీజనల్ పార్టీస్ అన్నింటినీ కూడా లాగడం అనేటటువంటిది. ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఇట్లాంటి పార్టీలు కొన్ని ఉన్నాయి కదండి, అలాగే జేడీయూ కానీ. సో మేజర్ పార్టీలు, మేజర్ ఊతకర్రలు అనుకుంటున్నామే, ఆ మేజర్ ఊతకర్రలతో ఇప్పుడు పని లేదు బీజేపీకి. ఎందుకంటే నితీష్ కుమార్ కంప్లీట్గా తన బుట్టలోకి వచ్చేసాడు, తన వశమైపోయాడు అనమాట. తన పాదాక్రాంతం అయిపోయాడు. ఆయన అక్కడ సెంటర్కి పంపించేసేసరికి మొత్తం ఆయన పార్టీ అంతా కూడా బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. తమ మనిషిని అక్కడ ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ఇక చంద్రబాబుతో కూడా అవసరం లేదు. చంద్రబాబు ఇక బేరసారాలు ఆడడానికి అవకాశం లేదు. ఇది ఇక హిందీలో ఒక సామెత ఉందే, ఘర్కి మురిగి దాల్కా బరాబర్ అన్నట్టుగా అయిపోయిందనమాట. అక ఈ పెరటి మొక్కలాగా అయిపోయింది చంద్రబాబు పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏమీ డిమాండ్ చేయలేడు అనమాట. ఎందుకంటే ఆయనకి 16 స్థానాలే ఉన్నాయి, కానీ టీఎంసీ నుంచి ఆల్రెడీ 20 స్థానాలు వచ్చేసినాయి కదండి. అటు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే శివసేన నుంచి మరో 6 స్థానాలు ఇటువైపు వచ్చేస్తున్నాయని అంటున్నారు కదండి. ఇక 16 చంద్రబాబు నాయుడు 16 స్థానాలతో అవసరం ఏంటి? కానీ చంద్రబాబు నాయుడు ఇక మరి ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఖచ్చితంగా ఎన్డీఏలో ఉండి తీరాలి. అందుకనే ఆయన డీలిమిటేషన్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. రేపొద్దున 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే దానికి కూడా ఆయన అనుకూలంగానే మాట్లాడతాడు. ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు, ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచుంటాడు. ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇతర పక్షాల నుంచి బీజేపీకి వచ్చేసారు కాబట్టి. టీఎంసీ నుంచి వచ్చేసారండి. అలాగే సమాజ్వాదీ పార్టీ నుంచి, సమాజ్వాదీ పార్టీకి 3rd లార్జెస్ట్ పార్టీ లోక్సభ 37 స్థానాలు ఉంటే అందులో నుంచి 2/3 రావాలంటే 25 ఎంపీస్ బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారని డైరెక్ట్గా బీజేపీ నాయకులే మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. ఇకపోతే 22 స్థానాలు డిఎంకేకి ఉన్నాయి. ఇప్పుడు మీరు లెక్క వేయండి. ప్రజెంటు 293కి సమాజ్వాదీ పార్టీ నుంచి 25 వచ్చేసారనుకోండి, టీఎంసీ నుంచి 20 వచ్చారనుకోండి, 45 అక్కడైపోయినాయండి. డిఎంకి సపోర్టు, ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చారనుకోండి, 45ను 22 67. ఉద్ధవ్ ఠాకరే 6 73. ఇంకేముంది? కావాల్సింది 360. ఆల్రెడీ 293 ఉన్నాయి. ఇంకా 73 ఆల్రెడీ లాగేస్తున్నారు. సో ఇప్పుడు కీలకం ఏమైందంటే అటు టీఎంసీ వాళ్ళు వచ్చేసారు, ఉద్ధవ్ ఠాకరే వచ్చేసారు. ఇక సమాజ్వాదీ పార్టీ ఇవాళ రేపు అన్నట్టుగా వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అతి కీలకం 22 స్థానాలు ఉన్నటువంటి, 22 ఎంపీలు ఉన్నటువంటి డిఎంకే. అందుకని డిఎంకేని ఇప్పుడు డీలిమిటేషన్ పక్కన పెట్టండి, అసలు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి దాని మీద, ఆ బిల్లుకి సంబంధించినటువంటి అన్ని దాని మీద ఒక కమిటీ వేశారంట. 30 మంది సభ్యులు ఉన్నటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. దానికి పిపి చౌదరి అనే ఆయన చైర్మన్. ఆయన ఇటీవల ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే, సో ద లా విల్ బీ అమెండెడ్ సూన్, వీఆర్ మేకింగ్ ప్రోగ్రెస్ అని చెప్పేశాడు. అంటే లోపాయి గారిగా ఆ పని కూడా జరిగిపోతుంది. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే డిఎంకేని దువ్వడానికే తీసుకొస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు వద్దామండి. సో ఓవరాల్గా తనకు ఎన్నికలతోనే పని లేకుండా అందరినీ తమ వైపు తిప్పుకుంటే అటు బిల్లులు పాస్ చేసుకోవచ్చు, చట్టాలు చేసేసేయచ్చు. రానున్నటువంటి 2029 ఎన్నికలకి మొత్తం గ్రౌండ్ అంతా క్లియర్ చేసి పడేసేయచ్చు. మొత్తం అంతా కూడా అటుపక్షం ఇటుపక్షం ఏ పక్షం 2-3 పక్షాలే, ఒకే పక్షం ఉంటుందన్నమాట. అన్ని దళాలు తమ వైపే ఉంటాయన్నమాట. ఇక యుద్ధం ఎవరి మీద చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సో ఈ మొత్తం ఓవరాల్గా ఇంత లాభం ఉంది, ఇంత పెద్ద ఆట. చాలామంది అదిగో డీలిమిటేషన్, అదిగో అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు విశ్లేషకులు. వీళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఇంకొక అసలు పావు కదుపుతూ ఉంటారు అక్కడ కమలనాథులు. అది ఎవరికి మనకు తెలియదు అనమాట. సో ఓవరాల్గా డీలిమిటేషన్ కూడా పక్కన పెట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి దాన్ని, ఆ బిల్లుని పాస్ చేయించుకోవాలని చెప్పి ముందుకు వచ్చారు. ఎందుకంటే డిఎంకేని లాగా. ఇప్పుడు డిఎంకేకి ఉపయోగం ఏంటి?
అన్ని విభేదాలు మరిచి డిఎంకే బీజేపీతో చేతులు కలిపితే ఏమిటి డిఎంకేకి ఉపయోగం అని అంటే 2029లో నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఖచ్చితంగా మళ్ళీ తమిళనాడుకి ఎలక్షన్ జరగాలి. ఈ అమెండ్మెంట్లో ఏ విధమైనటువంటి అధికరణలు పెడతారు ఏమిటి అనేటటువంటిది ఇంకా మనకు తెలియదు. కానీ డిఎంకేని దువ్వడంలో మెయిన్గా ఉన్నటువంటి డిఎంకేకి చూపిస్తున్నటువంటి ఆశ ఇదనమాట. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే 29 ఫర్ ఎగ్జాంపుల్ కొత్త లోక్సభ ఏర్పడింది ఎప్పుడు? జూన్ 24 కదండి. తమిళనాడులో కొత్త అసెంబ్లీ ఏర్పడింది మే 26 కదండి. అంటే రేపు మళ్ళీ 29న ఎలక్షన్స్ ఒకేసారి మొత్తం అన్ని రాష్ట్రాలకి పార్లమెంట్కి ఒకేసారి జరిగితే 3 సంవత్సరాల 1 నెల ఉంటుంది తమిళనాడుకి గ్యాప్. అంటే అప్పటికి అవుతుందన్నమాట. తమిళనాడు అసెంబ్లీ ఏర్పడి 3 సంవత్సరాల 1 నెల అంటే 37 నెలలు అవుతుంది. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే 2.5 సంవత్సరాలు దాటి ఉనికిలో ఉండుంటే 2.5 సంవత్సరాల కంటే తక్కువ కాలమే ఇంకా మిగిలి ఉంటే ఆ రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిపించేయచ్చు పార్లమెంటుతో. అట్లాంటి అమెండ్మెంట్స్ ఏవో చేస్తున్నారు. అట్లా చేస్తే ఇప్పుడే కూడా ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఏమాత్రం ఇష్టం లేనటువంటి స్టాలిన్, తన సీట్ని కూడా కోల్పోయినటువంటి స్టాలిన్, ఇక అంటే విజయ్కి పూర్తి మెజారిటీ రాకపోయినప్పటికీ కూడా ఏదో తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి గవర్నమెంట్ ఇక్కడ ఉంది. 2.5 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఆల్ మొత్తం సీన్ మారిపోతుంది. డిఎంకే బీజేపీ మొత్తం అంతా కూడా పొత్తు కడితే విజయ్ లేదు మొత్తం అందరినీ కూడా తిప్పి అవతల కొట్టేయచ్చని డిఎంకే భావిస్తున్నట్టుగా పత్రికలు ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు రాస్తున్నాయండి. ఇది ఓవరాల్గా మిత్రులారా ఇంత పెద్ద స్కెచ్ నడుస్తుందన్నమాట. బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి, కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలను నిర్వీర్యం చేయాలి, మిత్రపక్షాలన్నింటినీ తమ వైపు లాపుకొని కాంగ్రెస్ పార్టీకి ఎక్కడెక్కడ బలం ఉందో అక్కడక్కడ దెబ్బ కొట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఒక పక్కన నిర్వీర్యం చేసి పార్లమెంట్లో తమ బలాన్ని పెంచుకొని తమ చట్టాలను యథేచ్ఛగా చేసుకొని మొత్తం రానున్నటువంటి 2029 ఎలక్షన్స్లో గ్రౌండ్ అంతా క్లియర్ చేసేయడం బీజేపీ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో తనకు కూడా లాభం ఉందని చెప్పేసి డిఎంకే. ఇక చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఏమిటాయా అంటే అనివార్యంగా అసహాయంగా మరో దారి దిక్కు లేకుండా బీజేపీకి ఎన్డీఏకి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. రానున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇలా ఉండబోతున్నాయి. ఓవరాల్గా మిత్రులారా డిఎంకే ఇక ఇవాళ రేపు అన్నట్టుగా ఉందండి. ఎన్డీఏకి సపోర్టు ప్రకటించడానికి ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిదే మనం చూడాలి. చాలా పెద్ద ఆట మొదలైంది కదండి మిత్రులారా. చూద్దాం. మనం మాట్లాడుకోవడమే, మనం తమాషా చూడడమే, మనం ఏం చేయలేం. ఎందులో ఏది ఉంది ఏమిటి అనేటటువంటిది మాట్లాడుకోవడమే మన వంతు. కాబట్టి మాట్లాడుకుంటూ ఉందాం అంతే. థ్యాంక్ యూ.